హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మాకు గుజరాత్‌లో ఎంత భారీ వర్షాలు పడుతున్నాయంటే అప్పుడే మండే నుంచి అయితే ఫుల్ వర్షాలైతే కురుస్తున్నాయండి. సో మీకు గుర్తుందా కరోనా టైంలో లాక్‌డౌన్ చేసేసారు కదండీ! ఇంట్లో నుంచి మనుషులెవరు బయటికి రాకూడదని చెప్పేసి అనేవారు కదా! ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఇంట్లో నుంచి బయటికెళ్ళొచ్చు. కాకపోతే ఎటు చూసినా సరే వాటరేననమాట. పిల్లలు స్కూల్స్ కూడా హాలిడే అండి. సో, వర్షాన్ని గురించయితే తర్వాత మాట్లాడతాను. ఇక్కడ రెసిపీ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే నేను శనగల కర్రీ అయితే చేస్తున్నాను. గుజరాతీ స్టైల్ అయితే చేస్తున్నాననమాట. అంటే ఇందులో ఆనియన్స్ ఏమేయకుండా ఓన్లీ శనగల కర్రీ చేస్తున్నాను పూరీలోకి. చాలా టేస్టీగా ఉంటది. సో, ఫస్ట్ అయితే శనగల్ని కుక్కర్‌లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి, కొంచెం వాటర్ వేసి విజిల్స్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని ఈ విధంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక పేస్ట్‌లా అయితే చేసుకోవాలనమాట. అయితే ఈ లోపల శనగలైతే ఉడికిపోయినాయి పక్కన పెట్టేసాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నానండి. ఒక ఇలాచి, 4 లవంగాలు, ఒక స్టార్ కూడా వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందే మిక్స్ చేసుకొని మసాలా ఉన్నది కదండీ! ఇదంతా ఈ ఆయిల్‌లో అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్‌లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. అయితే గుజరాత్‌లో ఇంకో స్టైల్‌లో చేస్తారు. ఇది మన స్టైల్‌లో అయితే చేస్తున్నాను. వాళ్ళ రెసిపీ ఒకలా ఉంటది. మన రెసిపీ ఒకలా ఉంటదనమాట. ఇది నేను సొంతంగా క్రియేట్ చేసుకొని చేసిన రెసిపీ. సో, వాళ్ళేంటంటే శనగల్లోనే ఇవన్నీ వేస్తారండి. నేనేంటంటే సెపరేట్‌గా విడిగా అయితే వేస్తున్నాననమాట. శనగపిండి కట్ట అయితే వేయరు. సో, అందుకే చెప్తున్నాను కదా! మన స్టైల్‌లో అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే మసాలా అంతా వేసాం కదండీ! మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి. మనకి చిక్కబడిపోతది. ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి చిక్కగా అయిపోతది. అందుకే దగ్గరుండి ఫ్రై చేసుకుంటా ఉండాలనమాట. శనగపిండంతా అంటే మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా ఉడికించుకున్న శనగలైతే వేసేసుకోవాలి. శనగలు ఉడికించిన వాటర్ కూడా వేసేసానండి. ఆ వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్‌లో కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి యాడ్ చేసుకొని ఇంగోండి చూసారు కదా! ఈ విధంగా థిక్‌గా వచ్చేస్తే సరిపోతదనమాట. మనకి ఇందులో ఆనియన్స్ ఏమి ఎయకపోయినా గానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంటదనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం పూరీలో తినొచ్చు, చపాతీలో కూడా తినొచ్చు. నేనైతే ఈరోజు పూరి అయితే చేశాననమాట. అయితే ఈ వీడియో వచ్చేసి సండే రోజు. ఆ రోజు ఏంటంటే ఇంక వీడియో తీద్దాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను గానీ అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంక అందుకే అక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేసాను. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుననమాట. మీకు చెప్పాను కదండీ కృష్ణాష్టమికి ఇక్కడ మాకు కరెంట్ లేదు. అలాగే ఫుల్ వర్షం కురుస్తుందని చెప్పాను కదా! అయితే ఆ రోజు ఫోన్ ఛార్జింగ్‌లు కూడా లేవనమాట. అందుకే వీడియో అయితే ఏమీ తీయలేదు. ఇది వచ్చేసి మంగళవారం రోజున. సో, ముందు రోజున ఎంత వర్షం కురిసిందో మళ్ళీ ఈ రోజు కూడా అంతే వర్షం అయితే కురుస్తుందండి. ఇప్పుడైతే వర్షం అయితే కొంచెం ఆగిందండి. ముందర తోటలు చూడండి మొత్తం అన్నీ వాటర్ ఎలా మూలిగిపోయినాయో. మాకేంటంటే అటు పక్క వెళ్ళడానికి లేదు, ఇటు పక్క వెళ్ళడానికి లేదు. మధ్యలో స్ట్రక్ అయిపోయినట్టు ఉన్నది. అందుకే స్కూల్స్ అయితే లేవండి వీళ్ళకి. అప్పుడు మండే నుంచి హాలిడే అనమాట. స్టిల్ ఈ రోజు కూడా పిల్లలకి స్కూల్ హాలిడే. మరి రేపు సాటర్డే మరి రేపు ఉంటదో లేదో కూడా తెలీదు స్కూల్స్ అయితేని. సో, పిల్లలు ఇంటికాడే ఉన్నారు. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళడానికి లేదు. సో, అందరం ఇంటికాడే ఉన్నామనమాట. మేమైతే వర్షం పడుతుందో ఎలా ఉన్నదో గానీ మాకైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నాం మేమైతే ఇంట్లోని. సో, అదండి ఇంగోని చూసారు కదా! మొత్తం అన్నీ ములిగిపోయినాయి. ఇంకా మేము హైట్‌లో ఉన్నాం కాబట్టి పర్లేదు బానే ఉంది. ఇంకా కొంతమందికేంటంటే కింద ఇల్లులుంటాయి కదండీ! వాళ్ళకైతే సగానికి సగం అయితే ములిగిపోయినాయనమాట ఇల్లులైతే మొత్తముని. మాకు వర్షం పడితే బెడ్‌రూమ్‌లోకి ఇలా వాటర్ అయితే వచ్చేస్తున్నాయండి. విండోలో నుంచి అయితే వచ్చేస్తున్నాయనమాట. మరి అది ఎందుకొస్తున్నాయో అర్థం కావట్లేదు. అంటే ఇటు విండో ఏపుగానే వర్షం కొట్టిందంటే మొత్తం వాటర్ అంతా లోనకొచ్చేస్తున్నాయి. ఇక్కడ మాకు మెస్ అన్నది లేదనమాట. విండోకి మెస్సులుంటాయి గదండీ! అలా మెస్ ఏం లేదు. సో, మెస్ ఉంటే కొంచెం వర్షం లోపలికి రాకుండా ఉంటదేమో గానీ, సో, మెస్ లేక లోనకంటే వచ్చేస్తున్నాయి. ఇంకా అవంతా క్లీన్ చేశాననమాట. క్లీన్ చేసి మార్నింగ్ ఏమైందంటే మా అమ్మాయి టీ తాగుతానని చెప్పిందండి. ఆ టీయే చల్లారిపోయే ఉన్నది. అదే వేడి టీ అయితే నా పరిస్థితి ఇంకెలా ఉందునో గానీ, సో, నేను అలా మంచం మీద పడుకొనున్నాను. మా అమ్మాయి వచ్చి ఇంక అలా పక్కన నుంచుందంతే. ఆ టీ అంతా నా నెత్తి మీద అలా పోసేసింది. అది చల్లారిపోయింది కాబట్టి సరిపోయింది. అప్పుడు నా తలంతా కాలిపోదుననమాట. ఇంకా అందుకే తలస్నానం చేసి అయితే వచ్చేసాను. ఈరోజు చెప్పాను కదండీ మంగళవారం అని చెప్పేసి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్
వచ్చేసి ఏంటంటే గోధుమ పిండి దోస అయితే వేస్తున్నాను. అది గోధుమ పిండి అట్లయితే వేస్తున్నాను. అయితే మాకు వాటర్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. అంటే వాడుకోవడానికి బానే ఉన్నాయి. తాగడానికి ఇబ్బందనమాట. తాగడానికైతే మీకు చెప్పాను కదండీ! కొంచెం ఎదరికెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి, ఆ ఎదర రోడ్లన్నీ మునిగిపోయినాయి మొత్తం. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడి అయితే ఎళ్లి తెస్తున్నారు. సగం దూరం బండేసుకొనెళ్ళి, అక్కడి నుంచి వాటర్‌లో నడిసి ఒక కిలోమీటర్ అయితే వాటర్‌లో నడిసి, ఆ తర్వాత అక్కడి నుంచి ఆళ్ళ ఫ్రెండ్ అయితే వస్తున్నారనమాట. ఆళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళి, మళ్ళీ తీసుకొచ్చి, మళ్ళీ ఆ వాటర్‌లో 1 కిలోమీటర్ ఆ బరువు మోసుకొని వస్తున్నారనమాట. వాటర్ కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సొస్తుంది. చాలా జాగ్రత్తగా తాగడానికైతే వాడుకుంటున్నాము. సో, ఈరోజు గోధుమ పిండి దోస, ఇంకా కొత్తిమీర అండ్ టమాటా పచ్చడైతే చేశానండి. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంక తలస్నానం చేశాను కదా! నేను తలకి సీరమ్ అయితే అప్లై చేసుకుంటాను. ఇంక ముందైతే తడిగా ఉందని చెప్పేసి అప్లై చేయలేదు. మనకి సీరమ్ అప్లై చేసుకుంటే మనకి హెయిర్ అన్నది చాలా సిల్కీగా, అలాగే మనకి తలలో ఏమైనా చిక్కులున్నా సరే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో, ఇక్కడ అదే అప్లై చేసుకుంటున్నాను. ఇంకా ఈ సీరమ్ లాస్ట్‌కొచ్చేసింది. అప్పుడే నేను స్టార్ట్ చేసి మూడో బాటిల్ అనుకుంటా నేను. మూడో బాటిల్ అండి. అప్పుడు 3 బాటిల్లయితే చేసేసాను. ఇదే లాస్ట్ అంటే ఇంకా కొంచెం లాస్ట్‌కొచ్చిందనమాట ఈ బాటిల్ అయితేని. ఇంకా హెయిర్‌కంతా అప్లై చేసేసాను. ఇంక మా అమ్మాయి అయితే ఆడుతుంది. మా అమ్మాయి భలే షర్ట్ అయితే వేసుకుందండి. వాడికేమో టైట్ అయిపోతున్నాయి. దీనికేమో లూజ్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా అలా వేసేసాను. ఇంట్లోనే కదా ఉంటుందని చెప్పేసి. ఇంకా వాళ్ళ షర్ట్ అయితే వేసానండి. ఇంక నేను లంచ్‌కైతే ప్రిపేర్ చేయాలి. ఇంకా విరాజు ఇంకా వాళ్ళ డాడీ ఏంటంటే ఇంకా ఫుల్ చదువుకుంటున్నారనమాట వాళ్ళిద్దరూనే. అంటే వాళ్ళ డాడీ వాడికి నేర్పిస్తా ఉన్నారు. ఇంకా ఎలాగో ఖాళీ దొరికింది కాదు. ఇంక ఈ ఖాళీలోనే ఇంక నేర్పిస్తే బెటర్ అని చెప్పేసి ఇంక ఆయనైతే ఇంకా నన్ను పట్టుకొని కూర్చున్నారనమాట. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా అటు ఇటు తిరుగుతా ఉన్నదండి. ఇంక ఈ లోపల నేను లంచ్‌కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఈరోజు లంచ్‌కి వచ్చేసి ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అలాగే రాగి సంగటి అయితే చేస్తున్నాను. అయితే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అన్నాను కదండీ! ఈ వర్షాలకి కూరగాయల రేట్లు, అలాగే ఆనియన్స్ రేట్లు చాలా పెరిగిపోయినాయన్నమాట. కేజీ ఆనియన్స్ వచ్చేసి 100 రూపీస్ అండి. వెజిటబుల్స్ ఏయన్నా పావు కేజీ, అర కేజీ, కేజీ తీసుకున్నా సరే అవి 100, 80 రూపీస్, 50 రూపీస్ అలా అయితే అయిపోయినాయన్నమాట కాస్ట్ అయితేని. సో, అంత కాస్ట్ అయితే ఉన్నాయి. దానికన్నా ఈ శనగలు, బఠానీలు ఇవి వండుకుంటేనే బెటర్ కదా అని అనిపిస్తుంది నాకైతేని. మా హస్బెండ్ ఇంకా మళ్ళీ వర్షాలు ఎక్కువ పడతాయేమో, ఉండి కూడా ఉండవు. ఇంకేయోటి తెచ్చుకుంటే బెటర్ అని చెప్పేసి టమాటో, ఇంకా ఈ వంకాయలు, బంగాళదుంపలు ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట. అయితే ఈరోజు ఇంకా గుత్తి వంకాయ వండుదాము, అలాగే రాగి సంగటి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఈ వంకాయలండి అస్సలనే మెత్తగా ఉండవనమాట. చాలా గట్టిగా ఉంటాయి. రాళ్ళలా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! నేను కోసినప్పుడే అవి ఎంత గట్టిగా దీనియంటే అంత గట్టిగా దీనియనమాట. అందుకే నేనేం చేస్తున్నానంటే ముందు ఇలా కట్ చేసి ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయితే కొంచెం మెత్తబడతాయి కదా అని చెప్పేసి ముందుగానే ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఈ కొబ్బరికాయ వచ్చేసి ఏంటంటే కలసం మీద పెట్టాను కదండీ! కలసం మీద పెట్టిన కొబ్బరికాయ అనమాట ఇది. సో, నిన్న వీడియోలో చెప్పాను కదండీ! కొబ్బరికాయ ఏం చేశానన్నది చూపిస్తానని చెప్పేసి. సో, నేనేం చేస్తున్నానంటే ఈరోజు కొబ్బరుండలు అయితే చేస్తున్నానండి. సో, దానికోసం అని చెప్పేసి కొబ్బరికాయని ఇలా కోరుకున్నాననమాట. అంటే కలసం మీద ఒక కొబ్బరికాయ పెట్టాను కదండీ! ఇంకో కొబ్బరికాయ ఎక్స్‌ట్రా తీసుకున్నాననమాట. అందులో ఒక హాఫ్ అంటే ఒక ఫుల్ కాయేసేసి ఇంకొక హాఫ్ అయితే వేసి మొత్తం కోరేసాను. ఇంకొక హాఫ్ వచ్చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెడుతున్నాను. చట్నీకి ఉంటది కదా అని చెప్పేసి అలా అయితే చేస్తున్నాననమాట. అందులో ఒక 4 ముక్కలు తీసి ఇంగోండి గుత్తి వంకాయ కర్రీలో అయితే వేస్తున్నాను. మెత్తగా పేస్ట్ చేసి, ఆ పేస్ట్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి ఒక బాక్స్ అయితే పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటున్నాననమాట. అయితే మనకి కొబ్బరికాయ పైన పింక్ ఉంటది కదండీ! ఆ పింక్ మనకి ఈజీగా రావాలంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టి తీయండి. చాలా ఈజీగా వస్తదనమాట. సో, ఇంకా కర్రీ అయితే అవుతా ఉంది. ఓ పక్కనైతే రైస్ అయితే పెట్టాను సంగటి కోసం అని చెప్పేసి. ఇంక ఈ లోపల మిషన్‌లో బట్టలైతే వేశానండి. ఒక 2 డేస్ నుంచి అయితే బట్టలైతే వేయట్లేదనమాట. ఇంక ఈ రూమే మొత్తం మాకు బట్టలు ఆరేయడానికే సరిపోతుంది. హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదండీ! ఇంగోండి ఈ వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే వరలక్ష్మి వ్రతం కానించి ఇంక పిల్లలైతే ఇంటికాడే ఉన్నారు కదండీ! ఇంక చేయడానికైతే అవ్వట్లేదనమాట. మళ్ళీ వాళ్ళ స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ అవ్వాలి. తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు చూడాలనమాట హోమ్ టూర్ చేయడం అయితేని. చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని. తప్పకుండా చేస్తానండి హోమ్ టూర్ చేయడానికి నాకేం అభ్యంతరం ఏం లేదు. నేను చేద్దాం అన్నప్పటికేమో పిల్లలేమో ఇంట్లోనే ఉన్నారు. ఇంక వాళ్ళు ఇంట్లో ఉంటే చేయడానికి అవ్వదు కదా! ఇంక అందుకే చెయ్యట్లేదనమాట. అయితే బట్టలు ఆరేసేసాను. ఇంకా మడత పెట్టి బట్టలయితే ఉన్నాయన్నమాట. అవన్నీ పక్క పెట్టేసాను. ఇప్పుడు మడత పెట్టే ఓపిక లేదు. ఇంకా అందుకే స్మెల్ కూడా బాగా వచ్చేస్తున్నాయండి. వర్షానికి ఏంటంటే మనకి కంఫర్ట్ గట్టా ఎయకపోతే స్మెల్ వస్తాయి గదా! సో, కంఫర్ట్ కంపల్సరీగా వెయ్యాలి.
వెయ్యాలి. సో కంఫర్ట్ వేసి నేను బట్టలన్నీ ఆరేసేసాను. అయినా ఎలాగైనా తడి బట్టలు ఇంట్లో ఉంటే కొంచెం స్మెల్ అన్నది డిఫరెంట్‌గా వస్తది కదండీ! అలా ఉందనమాట స్మెల్ ఇంట్లోని. అయితే ఇక్కడ గుత్తొంకాయ కర్రీ అయితే అయిపోయిందండి. అలాగే సంగటి కూడా అయిపోయిందనమాట. ఒకసారి ఆ పిండేసి మిక్స్ చేసి స్టవ్ మీద అయితే పెట్టాను. అయితే రాగి పిండి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా రాగి పిండిని డబ్బా ఖాళీగా ఉంది. ఆ డబ్బా కడిగాననమాట నేను. సో, ఇంకా దాన్ని ఒక టవల్ తీసుకొని శుభ్రంగా తుడిసేసి ఇంకా పిండి అయితే అందులో వేసేస్తున్నాను. ఇంట్లో ఏంటంటే చిన్న పెంకు పురుగులా అయితే పడుతుందండి. ఏదన్నా ఒక దాంట్లో పట్టిందంటే మొత్తం అవంతా తినేస్తున్నాయి అనమాట. నా ఎండుమిర్చి కూడా అలాగే అయినాయి. మొత్తం అన్నీ ఊదేసినాయండి ఎండుమిర్చినయితేని. మొత్తం పాడేయాల్సొచ్చిందనమాట. చాలా బాధేసింది. అందుకే ఇప్పుడు ఇంట్లో ఎండుమిర్చి లేవు. ఎప్పుడు మళ్ళీ సరుకులకెళ్తామో అప్పుడు ఎండుమిర్చి తెచ్చుకోవాలి. ఇంగోండి సంగటయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే మా హస్బెండ్‌కి అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను. సో, ఇలాగ ఉండ కింద చేసి మధ్యలో అయితే చిన్న గొయ్యి కింద అయితే పెట్టాననమాట. ఇంగోండి కర్రీ కూడా అయిపోయింది కదా! ఈ కర్రీ ఏంటంటే ఇంగోండి వంకాయలు ఇలా నూనెలో ఫ్రై చేసిన తర్వాత కొంచెం మెత్తగా అయినాయి. అలాగే డైరెక్ట్ వేసేస్తుంది ఏంటంటే చాలా గట్టిగా ఉంటున్నాయి. ఇదిగోండి మధ్యలో గుంట కింద చేశాను కదా! దాంట్లో నెయ్యి అయితే వేసేసి లంచ్ అయితే చేసేసాము. అయితే కొబ్బరి ఉండలు చేస్తానన్నాను కదండీ! దానికోసం అని చెప్పేసి బెల్లం తెచ్చుకొని కోరుతున్నాను. మా హస్బెండ్ అన్నారు నేను కోరుతాను ఏదని చెప్పేసి అన్నారనమాట. ఇంక అందుకే ఆయనకైతే ఇచ్చాను. ఇంక ఆయనైతే బెల్లం కోరుతున్నారు. నేనైతే విరాజ్‌కి ఈవీఎస్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఏంటంటే ఒక బుక్ మీద అయితే రాసేసారనమాట మా హస్బెండ్. అది ఆళ్ళు నోట్ బుక్‌లో అయితే రాయించమన్నారు. సో, ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఇదిగోండి మా హస్బెండ్ రైటింగ్ అని చెప్పేసి చెప్తున్నాను. మా హస్బెండ్ ఏమో వద్దు చూపించకు అని చెప్పేసేమో ఆయన అంటున్నారు. సో, మా హస్బెండ్ అయితే మొత్తం బెల్లం అంతా కోరిచ్చేసారండి. అది కోరడానికి టైం ఎక్కువ పడతది కదా! సో, ఆయనైతే కోరిచ్చేసారు. ఇదేంటంటే కొబ్బరి కూరు నేను మిక్సీలో అంటే చిన్న ముక్కల కింద కోసుకొని మిక్సీలో మనం వేసుకున్నామనుకోండి మనకి ఓన్లీ కోరినట్టు వస్తదనమాట పేస్ట్ కింద కాకుండాని. అదేంటంటే నేను మార్నింగే కర్రీ ఉన్నప్పుడే చేసేసాను కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టాను. కొంచెం గడ్డకట్టినట్టు అయిందనమాట. అంటే డీప్‌లో కాదు మామూలు ఫ్రిడ్జ్‌లోనే పెట్టాను. అయితే ఇక్కడ నేను 1 కప్పు కొబ్బరికూర తీసుకున్నాను కదా! అలాగే 1 కప్ వచ్చేసి బెల్లం అయితే వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ అవుతుందనుకుంటే తక్కువ చేసుకోండి. అంటే కొంచెం తగ్గించండి. నాకైతే కొంచెం ఎక్కువ ఉంటేనే తింటారు ఇంట్లోని. తీపి ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువే యాడ్ చేసుకున్నాననమాట. సో, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవడమే. అయితే ఈ బెల్లం, కొబ్బరికాయ 2 కలిపిందయితే చాలా టేస్టీగా ఉంటది. సో, పచ్చిది ఒకసారి అయితే టేస్ట్ చూస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఇంకా బాగున్నది కదా అని చెప్పేసి కొంచెం అంటే కొంచెమే పక్క తీశాను. సో, పక్క తీసి మా హస్బెండ్‌కి, విరాజ్‌కి, విన్నుకి అయితే పెట్టాననమాట. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి. మనం స్టవ్ మీద పెట్టేసి వదలకూడదనమాట. దాన్ని మిక్స్ చేసుకుంటా ఉండాలి. లేదంటే కింద మాడి పట్టేస్తది. సో, చెప్పాను కదండీ కొంచెం తీసానని చెప్పేసి. సో, ఈ కొంచెం పట్టుకెళ్ళి మా హస్బెండ్‌కి అయితే పెడుతున్నాను. సో, మా హస్బెండ్‌కి పిల్లలకి పెడదాం అనుకున్నాను. ఈ లోపల మా అబ్బాయి అయితే చూసేస్తున్నాడు. మా డాడీకి ఎట్టేసింది. మా మమ్మీ నాకెట్టకుండా అని చెప్పేసి చూస్తా ఉన్నాడనమాట. ఇంక మళ్ళీ వాడికి పట్టుకెళ్ళి పెట్టాను. అయితే బెడ్‌రూమ్‌లో అయితే ఉన్నదండి. ఫోను చూస్తుందనమాట. వాళ్ళ డాడీకి తెలియకుండా ఫోను పట్టుకెళ్ళిపోయింది. సో, సైలెంట్‌గా కూర్చొని అక్కడ ఫోను అయితే చూస్తుంది. సో, అందరూ అన్ని గదుల్లో అయితే ఉన్నారు. విన్ను ఏమో బెడ్‌రూమ్‌లో ఉంది. నేనేమో కిచెన్‌లో ఉన్నాను. విరాజు ఇంకా వాళ్ళ డాడీ ఏమో హాల్‌లో కూర్చొని అయితే ఉన్నారనమాట. ఇక నా పక్కనే ఉన్నాడండి విరాజు. నేను మాట్లాడుతుంటే నా వంక చూసి నవ్వుతున్నాడు. హాయ్ చెప్పు. హాయ్. సో, అది ఇంగోండి ఇక్కడ కొబ్బరి కూరైతే మిక్స్ చేస్తా ఉన్నాననమాట. మనకి అది కింద మాడ పట్టేస్తా ఉంటది. మనం తిప్పుకుంటా ఉండాలి. మనకేమి ప్రత్యేకంగా ఏమి పాకం కట్ట ఏం పెట్టవలసిన అవసరం లేదండి. ఇలా డైరెక్ట్ మిక్స్ చేసి పెట్టాలంట. సో, నేనే ఎప్పుడు చేయలేదు. మా అమ్మనడిగి చేస్తున్నాననమాట నేనైతేని. ఈ లోపల ఇలాచీ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు. ఎప్పుడైనా సడెన్‌గా వెయ్యాలంటే దాన్ని దంచుకొని వేసేస్తున్నాననమాట. అలా అయితే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల కింద కనిపిస్తా ఉంటది కదా! సో, అందుకే ఇలా పొడి చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి బెల్లం అయితే కరిగిపోయిందనమాట. అప్పుడే మొత్తం అంతా ఉడుకుతా ఉంది. ఇందులో అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసానండి. మీకు చెప్పడం మర్చిపోయాను. మనకి బెల్లము, కొబ్బరికాయ వేసుకున్నప్పుడే మనకి టీ గ్లాస్ ఉంటది కదండీ! టీ తాగే గ్లాసు. ఆ గ్లాసులో వాటర్ అయితే వేసాననమాట. ఆ గ్లాసులో వాటర్‌లో ఏస్తే ఏంటంటే మనకి అందులో ఉన్న బెల్లము కరుగుతది. ఇంకా వాటర్ ఎక్కువ వస్తది కాబట్టి అందులో ఉడుకుతదనమాట. సో, ఇంగోండి దగ్గరికంతా అయిపోయింది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా! చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. సో, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారాలనమాట. చల్లారిన తర్వాత అప్పుడు ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడైతే బాగా చల్లారిపోయిందండి. నేనైతే చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటున్నాను. మీకు గుర్తుందా చిన్నప్పుడు మనకి కొట్ల కాడ గట్ట ఇలాంటి కొబ్బరుండలు అమ్మేవారు కదా! సో, అప్పుడైతే చాలా ఇదిగా తినేవాళ్ళమండి కొబ్బరుండలు కట్టని. మా ఇంటి చుట్టూరు కొబ్బరి చెట్లు ఉండేయి. సో, మేము కూడా ఎక్కువ ఇవే ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం అనమాట. అయితే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. మా అమ్మ కూడా అన్నది "అయి చట్నీకి గట్టా వాడకూడదు. కలసం మీద పెట్టింది. ఏదన్నా చేసుకోవాలని" చెప్పేసి అన్నది. ఇంక అందుకే ఇలా స్వీట్ అయితే చేసేసాను దీనితోటి. పక్కన విరాజ్‌కి హోంవర్క్ చేయింత ఇంకా ఉండలైతే చుడతా ఉన్నానండి కొబ్బరుండలు.
ఈ కొబ్బరుండలు ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. మా అబ్బాయికి, మా హస్బెండ్‌కి తీపి ఉంటే చాలండి. ఎంత ఇష్టంగా తింటారంటే చాలా ఇష్టంగా తింటారు. సో, నేను 1, 2 కన్నా ఇంకెక్కువ తినలేననమాట. స్వీట్ కూడా అంతే. నేను స్వీట్ కూడా చాలా స్లోగా చిన్న ముక్కలు కొరుక్కుంటా తింటాను. ఎందుకంటే ఒక్కసారి తిన్నా గానీ నాకు అంత తినబుద్ధి అవ్వదనమాట. అందుకే స్లోగా చిన్న ముక్కలు కొరుక్కుంటా తింటా ఉంటాను. మా హస్బెండ్‌కి, మా అబ్బాయికైతే చాలా ఇష్టమండి స్వీట్స్ అయితే. మీకు చాలా వీడియోస్‌లో చెప్పే ఉంటాను. మా అమ్మాయి కూడా అంత ఇష్టంగా ఏం తినదు. ఒకటి నాకులాగా 2 అలా తింటాదనమాట. ఇంక పిల్లలిద్దరూ మేమే ప్లేట్‌లో పెడతామని చెప్పేసి ప్లేట్‌లో అయితే పెట్టారండి. అయితే మా అమ్మాయి ఇక్కడ ఫోజులు ఇచ్చింది చూసారా? థంబ్‌నెయిల్ ఫోటోస్ అంట. ఇలా ఏలు పెట్టి, అలా వేలు పెట్టి ఫోటోస్ అయితే దిగుతా ఉన్నది కదండీ! సో, అలా అయితే ఫోటోస్ అయితే తీశాను. ఇంక మేము ముగ్గురే ఉన్నాము. మా హస్బెండ్ ఎక్కడికెళ్లారనుకుంటున్నారా? ఆయనైతే పడుకున్నారండి. ఇంక మేము ముగ్గురం తిన్న తర్వాత ఇంక మా హస్బెండ్ అయితే నిద్రలేసారు. ఇంక నిద్రలేసిన తర్వాత మా హస్బెండ్‌కి కూడా ఇచ్చాను. ఆయనకి కూడా చాలా బాగా నచ్చినాయని ఆయన కూడా తింటా ఉన్నారు. అయితే ఈ లోపల టీ పెట్టమన్నారనమాట. టీ పెట్టేశాను. ఇంక టీ తాగుతా మేము రాముడు సీత అయితే ఆడుతున్నామండి. చెప్పాను కదా నిన్న మండే మేము రాముడు సీత ఆడామని చెప్పేసి. సో మా అమ్మాయి అయితే మళ్ళీ ఆడదాం మమ్మీ, మళ్ళీ ఆడదాం మమ్మీ అన్నది. అందుకే ఈరోజు కూడా రాముడు సీత అయితే ఆడుతున్నాము. నేను కాదు ఎవరు సీత వచ్చింది నాచికి నేను కాదు నా లక్ష్మణుడు అందుకని చెప్పేసి అయితే దానికి తీరపడిపోతుంటే ఇలా అన్నాను. నేను ఇలా అన్నాను అన్నీ అన్నాను మమ్మీ అనలేదు. అది కూడా నువ్వు చెప్పేది నువ్వు చెప్పకూడదు. అరే నేను ఎక్కడ మనం చెయ్యి ఇలా పెట్టావు బాగా అన్నా నాకు ఇదిగా అడగలేదు. దీనికి 0 మీ రాజుకి 1000 నాకు 800 నిజమేనానే సరిగ్గా ఓపెన్ చేయలేదు. లక్ష్మణుడు నీ చేసే పంపించి కాదు సీత విను నాకు నడిసి నిన్ను నీదంతమ్మా నీదేంట్రా ఆలోచించి చాలు చెప్పు. నాకు అర్థమైపోయింది జరిగిందండి. నీదంత విన్నా నానందరే మర్చిపోయాను. నువ్వు ఆవాకెంత చూపించావు నేను 900 సో చూస్తున్నారు కదండి రాముడు సీత అయితే ఇలాగ ఒకరి పేర్లో ఒకరు చెప్పుకుంటూ ఆడుకుంటా ఉన్నాను అనమాట. ఇక్కడితో అయితే ఈ వీడియో ఏం చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.